ఆసిఫ్ ఖాన్ ఆమెకు 29 సంవత్సరాలు, పవన్కు 21 సంవత్సరాలు ఉన్నాయి. ఆమెకి 29, అతనికి 21. అమ్మాయిది ఉత్తరప్రదేశ్, అబ్బాయిది రాజస్థాన్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 4 నెలల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో సడన్గా ఆత్మహత్య చేసుకుని ఇద్దరూ తనువు చాలించారు. ఈ ఘోర విషాదం హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగింది. మృతులు యూపీకి చెందిన ఆసియా ఖాన్, రాజస్థాన్కు చెందిన పవన్గా పోలీసులు గుర్తించారు. అసలు వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్కి చెందిన ఆసియా ఖాన్ క్యాటరింగ్ పనిచేస్తూ గోల్నాక లక్ష్మీనగర్లోని అద్దె ఇంట్లో 3 ఏళ్లుగా నివాసం ఉంటుంది. క్యాటరింగ్ పనులు చేసే రాజస్థాన్కు చెందిన పవన్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమకు దారితీస్తుంది. అలా 4 నెలల క్రితం వివాహం చేసుకుని అంబర్పేటలో కొత్త కాపురం పెట్టారు. అయితే కుకట్పల్లిలో ఉండే పవన్ తల్లిదండ్రులు వీరి వివాహాన్ని వ్యతిరేకించారు. ఈ నెల 10వ తేదీన వీరిద్దరూ పవన్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. అక్కడ వారి మధ్య గొడవలు జరిగాయి. దీంతో అక్కడి నుండి ఆసియా ఖాన్ ఒంటరిగా అంబర్పేట ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంటి యజమాని పవన్కు ఫోన్ చేసి ఇంటి రెంట్ కట్టాలని కోరాడు. డబ్బులు చెల్లించి ఇంటిని ఖాళీ చేసి వెళ్తామని పవన్ బదులిచ్చాడు. అలా పవన్ అంబర్పేటలోని తన నివాసానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆసియా ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిని గుర్తించిన పవన్ ఆమె డెడ్ బాడీని కిందకు దించి అనంతరం తాను కూడా అదే ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 4 నెలల క్రితమే ఆసియా, పవన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆసియా ఖాన్ ముస్లిం, యువకుడేమో హిందూ. అందుకే వీరి పెళ్లికి పవన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆసియాకి గతంలోనే వివాహం కాగా ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే భర్తతో విడిపోయి పవన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుటుంబాలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరిని ఇరు కుటుంబాలు దూరం పెట్టాయి. దాంతో బంధువులు ఎవరూ చూడటానికి కూడా రాలేదు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా వీరిని చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. తన ప్రేయసి ముస్లిం కావడంతో తన పేరును అహ్మద్ ఖాన్గా కూడా మార్చుకున్నాడు పవన్. జీవితం చిన్నది, సంతోషంగా ఉందాం అంటూ కలిసి రీల్స్ కూడా చేసుకున్నారు. కానీ పెళ్లి అయిన 4 నెలలకే ఇద్దరు కలిసి జీవితాన్ని ముగించారు. అయితే ఆసియా, పవన్ ఆత్మహత్యలపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాంతో అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈరోజు అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాకు సాయంత్రం 8:45 ఆ టైంలో డయల్ 100 కాల్ రావడం జరిగింది. గోల్నాక పోలీస్ స్టేషన్, గోల్నాకలోని లక్ష్మీనగర్లోని కామాటి గోవర్ధన్ వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి ఆసిఫ్ ఖాన్ మరియు పవన్ అనే ఇద్దరు దంపతులు, వీరిద్దరూ కూడా ఇదే సంవత్సరం 2025 4 నెలల క్రితం వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ లవ్ మ్యారేజ్ కూడా పవన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఇష్టం లేదు. తరచూ వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా, తల్లిదండ్రుల మధ్యలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయంలో కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. లేడీ ఆసిఫ్ ఖాన్ ఆమెకు 29 సంవత్సరాలు, పవన్కు 21 సంవత్సరాలు ఉన్నాయి. ఆసిఫ్ ఖాన్ ఆమెకు ఇంత ముందే పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా నిన్న ఆఫ్టర్నూన్ టైంలో ఫస్ట్ ఆసిఫ్ ఖాన్ ఉరేసుకొని చనిపోవడం జరిగింది సీలింగ్ ఫ్యాన్కి. అదేవిధంగా ఆమె చనిపోయిన కొద్దిసేపటికి ఈమె డోర్ ఓపెన్ చేసి అదే సీలింగ్ ఫ్యాన్కు పవన్ కూడా హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము పూర్తి వివరాలు విచారణ నిమిత్తం మీకు అందరికీ తెలియజేస్తాం.